కొద్ది మాటలు ప్రభు మాటలు మనం ధ్యానం చేసుకుందాం. గడిచినటువంటి ఆదివారం ఏం ధ్యానం చేసామండి నాన్న? ఫాదర్స్ అందరూ మీ తల్లిదండ్రులకి విష్ చేశారు. హ్యాపీ ఫాదర్స్ డే చెప్పారా? ఏం చెప్పారండి? మీ ఫాదర్కి మీరు ఏం చెప్పారు? గ్రీట్ చేశారా? మంచిది. ఆ గ్రీట్ చేయటంతో పాటు ఒక బ్లెస్సింగ్ వర్డ్ని కూడా చెప్పాలి. అలా గ్రీట్ చేయటంతో పాటు ఏం చెప్పాలి? ఒక మంచి ఆశీర్వాదపు మాట వారి మీద పలకాలి. స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, గడిచిన ఆదివారం ఏ రీతిగా అయితే తండ్రి గురించి ధ్యానం చేసుకున్నాము, ఆ రీతిగా ఈ రాత్రి కూడా చిన్న వర్తమానం ఒక 25 నిమిషాల్లో మన వర్తమానాన్ని ముగించుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు ఆయన, ఒక్కడయున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అప్పుడు ఆయన ఒక్కడయున్న నీ కుమారుణ్ణి అనగా అని వివరిస్తున్నాడు. ఒక్కడే అయ్యున్న నీ కుమారుణ్ణి అని ఏం చేస్తున్నాడు? వివరిస్తున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అనగా అనంటే ఆ ముందు మాట్లాడిన మాటల యొక్క ఎక్స్ప్లెనేషన్ అని అర్థం. స్తోత్రం. ఇంతకు ముందు మాట్లాడాడే నీకు ఒక్కడయున్న కుమారుడు అంటే, ఒక్కడయున్న కుమారుడు అంటే నీవు ప్రేమించుచున్న ఇస్సాకు. స్తోత్రం. అర్థమవుతుందండి? ఒక్కగానొక్క కుమారుణ్ణి అంటే ఆయన ఏం చేశాడంట? ప్రేమించాడు. తండ్రి అంటే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఎవరితో అంటే, మొదటిగా తండ్రితో మాట్లాడాడు దేవుడు. ఈ మాట తండ్రితో చెప్తున్నాడు. దేవుడు అబ్రాహాముతో చెప్తున్నాడు. అబ్రహాము ఎవరై ఉన్నారండి? తండ్రి అయి ఉన్నాడు. ఎవరికి? ఇస్సాకుకి. స్తోత్రం. ఈ లోకమంతా గడిచినటువంటి వారంలో మన బాహ్య సంబంధమైనటువంటి తండ్రి గురించి చెప్పాను. ఈ రాత్రి మన పరలోకపు తండ్రి, ఆత్మీయ తండ్రి గురించి నేను చెప్పబోతున్నాను. స్తోత్రం. ఏంటి ప్రత్యేకత? ఇస్సాకు యొక్క తండ్రి అబ్రహాము. అబ్రహాము చాలా చాలా ఇప్పుడు అబ్రహాం అని పిలిస్తే, బర్నా అని పిలిస్తే ఏమంటావు? తెరేజమ్మ అంటే ఏమంటావు? ఏందయ్య గారు. బాలు అంటే ఏందన్నా అమ్మా. పద్మ అని పిలిచాను, ఏమంటారు? ఏం డాడీ. స్తోత్ర అంటారా? ఏవే అంటారా? ఇంకేమన్నా అంటారా? ఇంతే. అంటే మనకు ఒక నైజం ఉంది, ఎవరైనా పిలిస్తే ఏంటి అని అడుగుతాం. స్తోత్ర. మనల్ని ఎవరు పిలిచినా కూడా ఏంటి అని అడుగుతాం. కానీ తండ్రి అయిన అబ్రాహాము ఎలాంటి వాడు తెలుసా? చెప్తాం ప్రభువా, నువ్వు ఎప్పుడు పిలిచిన దేనికైనా నేను రెడీ. స్తోత్ర. ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి క్వశ్చన్స్ ఏముండవు. పిలిచాడా ఏదో ఒకటి ఖచ్చితంగా చెప్తాడు. అన్నిటికీ సిద్ధపడి తెగించి నిలబడతాడు అలాగే. స్తోత్ర. ఆయన వైపు చూస్తాడు. అబ్రామా అని పిలిచాడు అంటే ఖచ్చితంగా ఏదో చెప్పబోతున్నాడు. అన్నిటికీ నేను సిద్ధపడి త్యజించుకోవడానికి, త్యాగం చేయడానికి, వదిలిపెట్టుకోవడానికి, హృదయం బద్దలవ్వటానికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. అన్నిటినీ కాదనుకొని
నిలబడేవాడు చిత్తం ప్రభువా. స్తోత్ర. ఒక్క రాజుతో చెప్తారు, ఎవరక్కడ అంటగానే చిత్తం స్వామి, చిత్తం ప్రభు. చిత్తం అంటే నువ్వు ఏది చెప్తే అదే, నీ మాటే. ఇక మా సొంత ఆలోచనలేమి, మా సొంత ప్రణాళికలేమి లేవు, నీ మాటే. స్తోత్ర. అబ్రాము అలాంటి వాడు అంటున్నాను నేను. మనకు ఒక నైజం ఉంది, అయ్యా అయ్యగారు పిలుస్తున్నాడు ఎందుకంటాం అంటాం. స్తోత్ర. అయ్యా ఫలానా, అయ్యా భరత్ అయ్యగారు రమ్మన్నాడు ఏంది ఎందుకంట అంటాడు వెంటనే. స్తోత్ర. పలానోళ్ళు పిలుస్తున్నారంటే ఏంది పని, ఏంది, ఎందుకు పిలిచాడంట, ఏంది అవసరం, ఏంది, నాతో పనేంటి అడుగుతామా? ఖచ్చితంగా అడుగుతాం. కానీ అబ్రాము అలా కాదు. అబ్రాము అన్నిటికీ రెడీ అయిపోయి, చెప్తాం ప్రభువా, అన్నిటికీ రెడీ అయిపోయి సిద్ధపడిపోయి, వెళ్ళమంటాడా, డేరా పీకమంటాడా, లేకపోతే ఏం చేయమంటాడు, పుట్టినీళ్ళు వదిలేయమంటాడా, దేశాన్ని వదిలేయమంటాడా, ఏం చేయమంటాడు, అన్నిటికీ సిద్ధమే. లేకపోతే ఆస్తిని లోతుకేయమంటాడా, అన్నిటికీ సిద్ధం. స్తోత్ర. అతనే అబ్రహాము. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అలాంటి తండ్రికి కుమారుడిగా ఉంటున్నటువంటి ఇస్సాకు తన ప్రవర్తన ఎలా ఉండాలి? పరమ తండ్రి అయినటువంటి అబ్రహాముకి కుమారులుగా, కుమార్తెలుగా నీవు, నేను, మనము అందరం మన ప్రవర్తన ఎలా ఉండాలి? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ తండ్రి అయిన అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడా, ఇస్సాకుతో మాట్లాడుతున్నాడా? అబ్రాముతో మాట్లాడుతున్నాడు. అబ్రామా, నీవు ప్రేమించిన నీ కుమారుని తీసుకొని వచ్చి నాకు బలిగా మార్చు. తండ్రి వెళ్ళి ఇప్పుడు కుమారుని ఏం చేయాలి? సిద్ధపరచ, బలికి సిద్ధం చేయాలి, సిద్ధపడాలి. ఈయన సిద్ధపడటమే ఒక ఎత్తు అయితే, ప్రేమించాడు కాబట్టి, ప్రాణప్రదంగా ఉన్నాడు కాబట్టి, వృద్ధాప్యంలో పుట్టాడు, జన్మించాడు కాబట్టి అతని మీద ఎంతో ప్రేమ. ఇస్సాకుని గమనించారా? ఇస్సాకుకి ఇవేమీ తెలియదు. ఎందుకు తీసుకెళ్తున్నాడో తెలియదు, కట్టెలు ఎందుకు నెత్తి మీద పెట్టాడో తెలియదు. స్తోత్ర. హల్లెలూయా. తండ్రితో మాట్లాడిన సంగతి తండ్రికే తెలుసు. ఎవరికన్నా ఏమన్నా చెప్పకుండా వెంటనే తీసుకొని పోతున్నాండి, దారి మొత్తం ఒకటే గొడవ. ఏడికి వెళ్తున్నాం మనం, ఏడికి తీసుకెళ్తున్నాం నన్ను, ఏ పని మీద వెళ్తున్నాం మనం? స్తోత్ర. అవండి, మీకు ఎప్పుడు ఎదురు కాలేదు ఇట్లాంటిది? మీరు ఎవరినైనా చెప్పకుండా బండి తీసుకొని ఆడదాకా తీసుకెళ్ళండి చాలు. ఒక ఎక్స్పెరిమెంట్ అనుకుని ఆడదాకా సెంటర్ దాకా తీసుకెళ్ళండి, ఏం మాట్లాడదు, నీతో పని ఉంది బండి ఎక్కని చెప్పండి అంతే. ఇక చూసుకో, ఇక ఏడికి తీసుకెళ్తున్నా, ఏడికి వెళ్తున్నాం మనం ఎంతకి, ఒరే తీసుకెళ్ళాడన్నా ఇజ్జత ఏంట్రా అంటాడు పైపెచ్చు. స్తోత్ర. హల్లెలూయా. ఇవేమి చెప్పట్లేదు. తన ప్రవర్తన ఎలాగుందో గమనించండి. స్తోత్ర. ఏమండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రేమించాడు. ప్రేమించడం అంటే ఏంటి? ఒక తండ్రి కుమారుని ప్రేమించిన తండ్రి ఎట్లాగుంటాడు, లేకపోతే కుమారుడు ప్రేమ కలిగిన వాడు ఎట్లాగా ప్రవర్తిస్తాడు? తండ్రి దగ్గర బిస్కెట్లు ఇస్తా, చాక్లెట్లు ఇస్తా, చాక్లెట్లు చిక్కుంటా, బిస్కెట్లు తింటా, ఆహ్లాదకరంగా. స్తోత్ర. అలా ఉంటుందా? ప్రేమించాడు అన్నాడు కదా, నచ్చిన బట్టలు కొంటా, ఆడికి నచ్చినవి కాకుండా నీకు నచ్చిన బట్టలు. వీడికేం తెలుసు బుడంకాయ, సరే వాడికి నచ్చింది ఒక జత తీసుకో, నాకు నచ్చింది ఇదిరా ట్రెండ్ ఇప్పుడు అని చెప్తాడు మళ్ళీ ఆడికి. స్తోత్రం. ఏం చెప్తాడు? అది కాదురా ట్రెండ్, నువ్వు తీసుకున్నది కాదురా ట్రెండ్, ఇది ట్రెండ్, ఇవి వేసుకోవాలి ఇప్పుడు జనరేషన్లో అని ఆ బుడతలకు చెప్తాడు, ఈ పెద్ద బుడత. స్తోత్ర. అవునా?
ఏమండి? అంటే ప్రేమించడం అంటే నీ దృష్టిలో ఇదే కదా. తండ్రి ప్రేమించడం అంటే ఇదే కదా. అడిగిందల్లా ఇవ్వటం, అడిగిందల్లా ప్రేమించాడు కాబట్టి, తీసుకొస్తాడు కాబట్టి మనం పుచ్చుకుంటాం. స్తోత్ర. కానీ తండ్రి అంటే దేవుణ్ణి ప్రేమించేవాడు. తండ్రి అంటే దేవుని చిత్తానికి తలొగ్గేవాడు. తండ్రి అంటే దేవుని సంకల్పాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేవాడు. స్తోత్రం చెప్పాలి. తండ్రి అంటే దేవుని ఆలోచనను మోసుకొని వెళ్ళేవాడు. తండ్రి అంటే దేవుని సంకల్పాన్ని చేయటానికి తాహతపడేవాడు. హల్లెలూయా. తండ్రి అంటే కుటుంబాన్ని మాత్రం లాగేవాడు కాదు, దేవుని ప్రణాళికను కుటుంబంలో నెరవేర్చేవాడు కూడా. స్తోత్ర. హల్లెలూయా. ఈ తండ్రి చిత్తం చేయటానికి ఇంకో తండ్రి ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రేమించాడు కాబట్టి, ప్రేమించినోడికి యాకోబు ఏం గుట్టించాడు చెప్పరేంటి? నిలువటంగి, విచిత్రపు నిలువటంగి. స్తోత్రం. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు రంగులు రంగులుగా. అప్పుడే నిలువటంగి అంటే సామాన్యమైన విషయం కాదు, తెలుసా? ఈరోజు వేసుకుంటే నిలువటంగి బారుగా చూస్తున్నారు కదా. అప్పట్లో నిలువటంగి అంటే చాలా రేరు. స్తోత్ర. అవునా కాదు? చాలా రేరు. అప్పట్లో అబ్రహాం కాలం, ఇస్సాకు కాలం, యాకోబు కాలంలోనే నిలువటంగి అంటే సామాన్యమైన విషయం. స్తోత్ర. నిలువటంగి కుట్టించాడు. అక్కడ రాశాడు వాక్యంలో, ప్రేమించిన కుమారుని కొరకు రాశాడు ఆ మాట. ప్రేమించాడు కాబట్టి తండ్రి ఏం చేస్తున్నాడు? కుమారుడికి నిలువటంగిలు, నచ్చిన అంగిలు కుట్టిస్తాడు. కానీ నేను చెప్పే తండ్రి, పరమ తండ్రి, నిన్ను నడిపించే సేవకుడు, దాసుడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈ తండ్రి దైవ చిత్తాన్ని చేసేవాడు. ఈ తండ్రి నిన్ను ప్రేమించాడు గనుక, నిన్ను ఇదిగో స్నేహించాడు గనుక చాక్లెట్లు ఇడు, బిస్కెట్లు అంతకు మించి ఇవ్వడు. స్తోత్రం చెప్పు. మరేమిస్తాడు? మరేమిస్తాడు? ఒక మాట ఉంది వాక్యంలో, సామెతల గ్రంథంలోనే 13వ అధ్యాయం మొదట్లోనే ఉంటుంది ఒక మాట. చక్కని మాట ఉంటుంది. ఒకటే లైన్ ఫుల్ స్టాప్ దాకా చదివితే చాలు. నాన్న, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడవుతాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నేను నిన్ను ప్రేమిస్తే నువ్వేం చేయాలి తెలుసా? నిన్ను శిక్షించాలి. నిన్ను ప్రేమిస్తే నేనేం చేయాలి? నేను వాక్యంలో ఇంకో మాట రాయబడింది, తండ్రి ప్రేమించిన కుమారుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంట? గద్దిస్తాడు. స్తోత్రం చెప్పండి. ప్రేమించిన కుమారుడు ఏం చేస్తాడన్నా? గద్దిస్తాడు. ప్రేమించడం అంటే బిస్కెట్లు ఇచ్చో, లేకపోతే చాక్లెట్లు ఇచ్చో, లేకపోతే నీకు నచ్చినటువంటి డ్రెస్సులు కొనిచ్చో కాదు. ఈ తండ్రి నిన్ను ప్రేమించాడు కాబట్టి దేవుని చిత్తానికి అనుకూలమైనటువంటి మార్గాన్ని వేస్తాడు నీ జీవితంలో. హల్లెలూయా. దేవుని సంకల్పానికి అనుకూలమైనటువంటి మార్గాన్ని నీ జీవితంలో వేస్తాడు. అతడే దైవజనుడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కొంతమంది ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలు బయటకు తీసుకొని రావడానికి సంఖ్యాకాండమో నిర్గమాకాండం అనుకుంటా. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వాక్యంలో ఉంటుంది ఆ మాట. వారి నిట్టూర్పులు నేను విన్నాను, వారి ప్రార్థనలు నేను విన్నాను. మరియు యెహోవా ఎలాగ మాట్లాడుతున్నాడు? ఐగుప్తులో ఉన్నారు, నా ప్రజల బాధను నేనే చూశాను. వారి తొక్కు నాకు తెలిసింది. చాలు నాన్న, స్తోత్రం చెప్పండి. వారి కష్టం విన్నవారు ఎవరు? వారి కష్టం విన్నవారు ఎవరక్క? వారి ప్రార్థన విన్నవారు ఎవరు? వారి మొర విన్నవారు ఎవరు? సాక్షాత్తు దేవుడే కదా. దేవుడే దిగి వచ్చి విడిపించవచ్చు కదా.
మరువింది నువ్వు, చూసింది నువ్వు, నా ప్రజలని సంబోధిస్తుంది నువ్వు. నీకంటే భారం ఎవడుకుంటుంది? మన ఇంటి భారం నాకుంటుంది కానీ ఉంటుందా? నా ప్రజలంటే, మన బ్లడ్ అంటే, మన రక్తం అంటే నాకుంటుంది కానీ చెప్పరే, ఉంటుందా? ఉండదు. స్తోత్రం. మరి చూశానన్నావు, నా ప్రజలన్నావు, మొరపెట్టారన్నావు, వారి కష్టం నేను ఎరిగానన్నావు. మరి నీవే విడిపించి, నడిపించి, పోషించి దిగబెట్టొచ్చుగా కనాన్లో. స్తోత్రం చెప్పండి. మోషే ఎందుకు అక్కడికి వచ్చాడు నీకు? మోషే ఎందుకు అవసరం వచ్చాడు నీకు? మోషే ఎందుకు రావాల్సి వచ్చింది మధ్యలోకి? నీకు వాళ్ళకి మధ్యలో అసలు ఎవరు లేరు కదా, లేకుండానే మొరపెట్టారు కదా, మధ్యలోకి మోషేని ఎందుకు తెచ్చా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడే తీసుకొచ్చి నిన్ను ఎక్కడ అప్పగించాడు తెలుసా? మోషే దగ్గర అప్పగించాడు. స్తోత్రం చెప్పండి. దేవుడే నిన్ను తీసుకొచ్చి ఎక్కడ అప్పగించాడు తెలుసా? నీ ఆత్మీయ నాయకుడి దగ్గర అప్పగించాడు. దేవుడే నిన్ను తీసుకొచ్చి ఈ సంఘములో నాటాడు. ఎక్కడ నువ్వు ఎదగాలి? స్తోత్రం చెప్పండి గండి. హల్లెలూయా. చిత్తం ఇస్సాకు దగ్గర కాదు ఎదిగేది, చిలకలూరుపేట మాస్టర్ గారి పేరేంటండి, అన్నయ్య దగ్గర కాదు మీరు ఎదగాల్సి అంటే. ఓసన్న మినిస్ట్రీలో కాదు మనం ఎదగాల్సింది. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. దేవుడే తన బాధలు చూసి, కష్టాలు చూసి నిన్ను ఎక్కడ నాటాలో, ఎక్కడ పెట్టాలో, ఎవరి దర్శనంలో పెట్టాలో, ఎవరి చిత్తంలో పెట్టాలో, ఎవరు నిన్ను నడిపించగలరో, ఎవరి ద్వారా నీకు ఆశీర్వాదం వస్తుందో, ఎవరి ద్వారా నీకు దీవెనలు కలుగుతాయో దేవుడు అక్కడ నిన్ను పెట్టాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎవరి ద్వారా నీ సంఖ్యలు తెగిపోతాయో, ఎవరి ద్వారా నీ పందకాలు తెగిపోతాయో, ఎవరి ద్వారా నీ కష్టం తీర్చబడుతుందో అక్కడ దేవుడు నిన్ను నాటాడు. స్తోత్రం చెప్పు. ఆ చిత్తం తెలియక దేవుడు ఇందాక ప్రవచన వాక్కులో మాట్లాడుతున్నాడు నాతో. చిత్తమే అనుమతి అనుకుంటున్నారు, అనుమతినే చిత్తం అనుకుంటున్నారు, అవి రెండు వేరని చెప్పు అన్నాడు. స్తోత్రం. దేవుని చిత్తం ఒక్కసారే రిలీవ్ అయింది. దేవుని చిత్తం ఒక్కసారే చెప్తాడు ప్రభు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి విచారించినా, అయ్యా ఇది పరిస్థితి అని, ఇంకో సేవకురాలు ఫలానా అమ్మా ఇది నా పరిస్థితి అని చెప్పినా చిత్తం ఒకటే, మరొకటి చెప్తా, అనుమతి. ప్రభువా నాయన ఏం చేయమంటావు ప్రభువా, వెళ్ళొద్దురా, నీకు అనవసరం అది. సరే ప్రభు. ఇదే ప్రార్థన మళ్ళీ ఇంకోసారి చేస్తే నీకేమొస్తుందో తెలుసా? సరేపో అన్న. స్తోత్రం చెప్పరే. దేవుడు ఏదైనా ఒక్కసారే రెండో మారు తిరిగి నువ్వు శోధిస్తే నీ ఇష్టం అంటది. స్తోత్రం చెప్పరే. అంతేగాని నిన్ను హగ్ చేసుకుని ఏడే కూర్చోబెట్టి అంత బలవంతం చేసే దేవుడు కాదు. స్వేచ్ఛ నీది. ఒకసారి చెప్పాను కదా, ఏం చెప్పాను? వద్దురా, నీకు అదే అనవసరం. అంతే, వద్దన్నాక వద్దు. ఇదేదో కొద్దిగా తేడా ఉంది, అయ్యగారు ఎందుకు చెప్పిండో ఇట్టా, నాకు ఉందలే, నేను చేస్తాను, నాకు ఒక గురి ఉంది, నాకు ఒక ఆలోచన ఉంది, బాగానే ఉంటుంది. 2-3 ఏళ్ళు బాగానే ఉంటుంది, 4-5 ఏళ్ళు బాగానే ఉంటుంది. 5-6 సంవత్సరాలకు వచ్చేసరికి అటు పిక్కోలేవు, ఇటు. స్తోత్రం చెప్పరే మరి. హల్లెలూయా. దేవుని చిత్తం ఎవరైనా ఒక్కసారి అడగండి. దేవుని ప్రణాళికని ఏదైనా ఒక్కసారే. ప్రణాళిక వేరు, అనుమతి వేరు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇందాకే వాక్యం స్టార్ట్ కాకముందు ఈ మాటలు చెప్దాం అనుకున్నాను, గుర్తులేదు, మైండ్లో లేదు. మరలా దేవుడు గుర్తు చేసినట్లు ఇది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరి జీవితంలో జరిగినాయా ఇలాంటివంటే
అది కూడా వివరిస్తాను, తర్వాత వివరిస్తాను. ఎవరికైనా ఇలాంటి డౌట్లు ఉంటే రండి, ఖచ్చితంగా తర్వాత వివరిస్తాను. వాక్యాన్ని మాట్లాడుకుందాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ ఆగిపోయాం? అప్పుడప్పుడు ఇలాగ అడుగుతాను నేను, ఎక్కడ ఆగిపోయాం? నా ముందా? స్తోత్రం. ఎక్కడ నాటాలో, ఎక్కడ నడిపించబడాలో దేవుడు అక్కడ నిన్నేం చేశాడు? నాటాడు. నాటినప్పుడు నీ సొంతంగా నువ్వు మళ్ళీ పోయి అన్నయ్య బలి చెబుతున్నాడు. అసలు ఏంటంట? అన్నయ్య బలి చెబుతున్నాడు. ఇంకా అవన్నీ నువ్వు ఏం చేయకూడదు, ఇక మాట్లాడకూడదు, చేయకూడదు. అట్లా చేయటం నేరం. స్తోత్రం. అట్లా చేయటం నేరం, నమ్మక ద్రోహం దేవుని దృష్టిలో. స్తోత్రం చెప్పండి. మన నీతి ఏంటి? మన నీతి ఏంటి? ఒకడే దేవుడు, ఒకడే తండ్రి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యాన్ని గమనించండి. ప్రేమించాడు గనక ఏం చేశాడు తెలుసా? ఎవరిని తీసుకొచ్చాడు మధ్యలోకి? ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనికి మోషేని తీసుకొచ్చి ఈ ప్రజలందరిని ఆయనకు అప్పగించి మధ్యలో చెప్పాడు. ఏనంటాడు ఇప్పుడు? మీరందరు నా మాట ఇంటేనే పుప్పులుడికేది. స్తోత్రం. నిజం. ఈ మాటలో ఏ మాట తీసేయటానికి లేదండి. మోషే మాట వింటేనే కనాను చేరేది. అసలు మోషే ఎందుకండి? మోషే లేకుండా పోతే అసలు ఈ సనుగులు సంశయాలు ఏమి లేకుండా దేవుడే నడిపించవచ్చు కదా. స్తోత్రం చెప్పండి. దేవుడే నీ కొరకు ఎవరు నియమించాడు నాన్న? తండ్రిని చేశాడు. స్తోత్రం చెప్పండి. పరమ తండ్రి ఒక లోకంలో ఒక దాసుని చేశాడు. అతని దగ్గర నువ్వు మెలగాలి, అతని దర్శనంలో నువ్వు నలగాలి, అతని ప్రణాళికలో నువ్వు నడవాలి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ప్రేమించాడు కాబట్టి. నిన్ను ప్రేమించడం అంటే లాలించడం, పుచ్చగించడం. నువ్వు ఉన్నప్పుడు చప్పట్లు. ఏం చేయాలి? నిన్ను లాలించి ఏం చేయాలి? నిన్ను లాలించి పుచ్చగించి నువ్వు ఉన్నప్పుడు చప్పట్లు కొట్టి. ఇదేనా ప్రేమిస్తే? ఇదేనా? స్తోత్రం చెప్పండి. మరి ప్రేమించినప్పుడు తండ్రి ఎందుకు నిన్ను గద్దిస్తాడు? ప్రేమించినప్పుడు నిన్ను ఎందుకు తల్లిదండ్రులు కొట్టాలి? ప్రేమించారు కదా నిన్ను. బెల్ట్ తీసుకొని వాతలు పడిపోయాడు. ఒక్కొక్కడు చూసుకుంటాడు. ఏడాడ చూసుకోడు, బాత్రూంలకు పోయి చూసుకుంటాడు. ఎక్కడ చూసుకుంటాడు? ఎక్కడ చూసుకోడు. ఏ నాన్నకి నీ మీద ప్రేమ లేదా? వాడికి అనిపిస్తుంది నీకు అసలు పుట్టానా లేదా నేను అసలు అంటాడు. బహిరంగ నీ గడుపునే పుట్టాను ఈ రహం కొట్టాడు. బయట వాళ్ళు కూడా చూసి అంటారు, అయ్యయ్యే ఏంది ఆ రహం కొడతా, పిల్లగడ చచ్చిపోతాడు వదిలేసి అంట. వాళ్ళకన్నా జాలి ఉంది, కానీ నన్ను కన్నాను అంటాడు. ఈడికి లేదు జాలి. స్తోత్ర. వాడు అనుకునేది అదేనా? బయట వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు చారారు, పాతాడు వదిలేసి అంటే అయినా కూడా చిత్రహింసలు కొట్టాడు నన్ను. రోడ్డు అంతా పరిగెత్తించి కొట్టాడు. అందరూ చూశారు. నాకు ఆకలి జనమ సిగ్గుపోయింది. స్తోత్ర. ఏం చేశాడు తండ్రి? ప్రేమించలేదా? తండ్రి ప్రేమించలేదా? తండ్రి చేత మేము ఎప్పుడు తన్నులు తినలేదు. దేవుని స్తోత్రం అని చెప్పండి. నేను కూడా స్తోత్రం. అబ్బని కానీ లేక అందరు చెప్పారు. హల్లెలూయా. ఏమండి, తండ్రి చేతులు ఎప్పుడు తన్నులు తినలేదా? కానీ మందిరం అంతా ఫుల్గా ఉన్నారు. గార్లపళ్ళు ఆ రోజు నేనే ప్రసంగం మన ఎస్సీ కాలనీలో. అని ఒక ఆంటీ కాలేడు చాపేసింది ముందుకి.
సాబేలకి పాపం ముందు లైన్లో కూడా కూర్చుంటారు కదా, ఆమెకు తన్నుకుంటే ఈ కాలు ముందుకెళ్ళింది. ఆమె ఒక్కసారి అట్లా చూసింది, ఇక చూపుకి ఏమొక మండిపోయింది. ఏంది అట చూస్తున్నా అంటుంది. నేను వాక్యం చూస్తుండగానే ఇదంతా ఏంది అట చూస్తున్నా అంటుంది. స్తోత్ర. సంఘం పెద్దయ్య గారి సంఘం హెచ్చరికలు గద్దింపులు ఎట్లా అంటే మన జోలి కాదు, మనం ఏదో వాక్యం చెప్పుకొని దిగి వెళ్ళిపోవటమే అని నేను ఒక మైండ్ సెట్తో పైకి ఎక్కుతా. స్తోత్ర. వీళ్ళు ఏం చేశారు, సరే కాళ్ళు నొప్పులు పాపం సహజం, ఎవరికైనా కత్త సర్దుకొని పోతే అయిపోయేది. ఆ కాలు కూడా బాగా ఇసురుగా అన్నట్టుంది, మనిషి కూడా జరిగింది. ఇక ఆ మనిషికి అసలు తన్నిందా కాలు సాపిందని డౌట్ వచ్చేసింది. ఇక నేనుండగానే ఈ మనిషి తిరిగింది కదా, సగం తిరిగిన మనిషి ఇంక ఇంతే గొడవ ఆడుతుంది. తలుపు పక్కనే కూర్చున్నారు ఇద్దరు, మధ్య తలుపులో కూర్చొని ఇద్దరు సౌండ్ బయటికి రాని ఇట్లా. ఆ ఏరియాలో ఆడాడ మాత్రం గొడవ జరుగుతుంది, సౌండ్ నా దాకా రాని ఇట్లా. వాక్యం రెఫరెన్స్ చెప్పేలేక అందరూ సైలెంట్ అయ్యారు ఒకసారి. స్తోత్రం. ఇక అప్పుడు ఏంది తన్నేవేంది అంది. నేను కొద్దిగా ఎన్ని అన్నట్టుగా వాక్యం చదువుతున్నా. నేను తనలేదు, తిరిగా అంది. ఆడు తిరిగానే ఇంకా కోపం వచ్చింది ఈ మనిషికి. ఆ మసలకే తన్నించుకొని ఉండే. ఇక చూసుకోండి, నేనేం మైండ్ సెట్ ఎక్కుతానని చెప్పాను. పెద్దయ్య గారి సంఘం వీళ్ళందరూ ఎప్పటి నుంచి ఉన్నారు, నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఉన్నారు, నన్ను ఎత్తుకున్న వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. మనం హెచ్చరికలు ఎట్లాంటివి గట్రా చేయకూడదు అని నేను ఒక మైండ్ సెట్ ఎక్కుతాను నేను. ఇక నా మైండ్ సెట్ పోయి స్తోత్రం హల్లెలూయా. ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు ఇక అట్లాంటి వినిపించిన అందులో ప్రసంగంలో స్తోత్ర. ఇక పాపం ఆ రోజున తన్నించుకున్న ఆమెకి, తన్నినామకి ఏం చెప్పాలి, నేను ఏం చెప్పాలి, ఎవరికి చెప్పాలి? ఆమె ఏమంటుంది, నాకు కాళ్ళు నొప్పులు అయ్యగారు. ఆమె అంటుంది పైపెచ్చు, అయ్యగారు నా వయసుకు వచ్చినాక తెలిసింది, నీకు ఇప్పుడు ఏం తెలిసింది? స్తోత్రం హల్లెలూయా. ఏమంటది, అసలు అయ్యగారు ఇసురుకు తన్నిందండి. ఏంటిదంట ఇసురు? ఇద్దరికి ఎవరికి చెప్పాలి నేను ఇప్పుడు? చెప్పండి. స్తోత్రం హల్లెలూయా. ఇద్దరిని గద్దించి స్తోత్రం ప్రేమించాం కాబట్టి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా గద్దించాలి. హల్లెలూయా హల్లెలూయా. ఒక్కొక్క ఆంటీ ఉంటుందండి, కొద్దిగా పెద్ద వయసు ఆంటీ వస్తుంది ఒక్కోసారి. అయ్యగారు ఈరోజు వాక్యం చెప్పాను, నేను ఎత్తుకున్నా నేను అప్పుడు అనేది. అవునంటే థ్యాంక్స్ ఆంటీ. నేనంట థ్యాంక్స్ ఆంటీ. స్తోత్ర. ఆంటీకి ఎన్నిసార్లు చెప్పినా ఎత్తుకున్నానని అనేది. స్తోత్ర. థ్యాంక్స్ చెప్పే కదా, ఇక దాన్ని ఆపేయచ్చు కదా, నాకేం వస్తుంది ఇక. థ్యాంక్స్ అంటే థ్యాంక్స్ కాస్త ఎట్ట మరి థ్యాంక్స్ అంటే అని స్తోత్ర. నన్ను ఎత్తుకుంది కాబట్టి ఈ ఆంటీ ఎప్పుడు కనపడ్డా అనిద్ది. స్తోత్ర హల్లెలూయా. వాక్యంలోనికి వస్తున్నా. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు ప్రేమించావు కాబట్టి నీ బిడ్డను ఖచ్చితంగా నువ్వేం చేస్తావు? దండిస్తావు. నీవు ప్రేమించావు కాబట్టి నీ కుటుంబాన్ని నువ్వు సరి అయిన మార్గంలో నడిపిస్తావు. దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజల్ని మోషేకి అప్పగించి సరి అయిన మార్గంలో నడిపించి, నీవు ప్రేమించు నేను ప్రేమించినట్లుగా, నా ఆలోచన ప్రకారం, నా యోచన ప్రకారం, నా చిత్తం ప్రకారం వారిని నువ్వు ప్రేమించి నడిపించు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దైవజనుడు ప్రేమించినట్లుగా, దైవజనుడు నడిపించినట్లుగా, దైవజనుడు ఆశీర్వదించినట్లుగా ఈ లోకంలో నిన్ను ఎవడు నడిపించలేడు అలాగా. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు చిత్తం ఇది? దైవజనుడు చెప్పాడంటే ఎవరు చెప్పినట్టు? దేవుడు చెప్పినట్టే. దైవజనుడి మాటే దేవుని మాటగా నువ్వు భావించాలి. స్తోత్రం చెప్పండి. అయ్యగారు
ఏమి లేదు, నేను నిన్ను ప్రేమించాను కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నా నోట నుంచి వస్తుంది ఏంటో తెలుసా, నీవు బలిగా మారాలి. అయ్యారు చెప్పాడు నీకు యేసయ్య, బలి అమ్మన్నా నీదేం పోయింది, నీది ఒక మాట చెప్పి కూర్చుంటావు, బలి అయ్యేది నేను కదా. స్తోత్రం చెప్పరే. బలిగా బలి ఎవరయ్యా? మేము ఆల్రెడీ అయ్యామయ్యా. స్తోత్రం చెప్పండి. అయ్యారు నీకు చెప్పిన అదే దేవుడు నాకు చెప్పే, నేను కూడా అలాగే ఖచ్చితంగా ఇదే నీకు నాకు మధ్య నిబంధన. స్తోత్ర. నీకు ఏ దేవుడు చెప్పాడో నన్ను బలిగా చేయమని ఆ దేవుడే నాకు కూడా చెప్తాయ్యా, నేనేమవుతాను ఆయన. స్తోత్ర. హల్లెలూయా. దైవజనుని మాట దేవుని మాటగా నువ్వు కనుక తీసుకోగలిగితే, దైవజనుని మాట దేవుని మాటగా నువ్వు మార్చుకోగలిగితే, స్తోత్రం చెప్పు. హల్లెలూయా. తండ్రి తనకిష్టమైన కుమారుని ఏ రీతిగా గద్దిస్తాడు, సామెతల గ్రంథంలో ఉంటుంది ఈ మాట. 3వ అధ్యాయం 12వ వాక్యంలో. స్తోత్ర. 3వ అధ్యాయం 12వ వాక్యం చదువుతున్నా. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని ఏం చేస్తాడట? గద్దిస్తాడు. స్తోత్ర. ఏం చేస్తాడు? గద్దిస్తాడు. దైవజనుడు మాటే ఎవరి మాటగా తీసుకోవాలి. ఖచ్చితంగా నీ జీవితంలో మేలైన ఆశీర్వాదం చూస్తావు. కొన్నాళ్ళు కొనసాగే ఆశీర్వాదం కాదు అది. 2-3 ఏళ్ళు ఉండే ఆశీర్వాదం కాదు అది. స్తోత్రం చెప్పు. తరములు మారినా ఎలాగా? తరములు మారినా చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎలాగా? తరములు మారినా బిడ్డలు తరం మీ మీద నిలిచి ఆశీర్వాదంగా ఉంటుంది అది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దైవజనుడు గద్దించిన, దైవజనుడు ఖచ్చితంగా గద్దిస్తాడు. కారణం నిన్ను బలిగా మార్చే రీతిగా నడిపించాలి కాబట్టి, ఆయనకు అనుకూలమైన అర్పణగా నిన్ను మార్చాలి కాబట్టి. నాకు ఇష్టంగా నువ్వు మారాల్సిన అవసరం లేదు, నీ పక్కన వాళ్ళకి ఇష్టంగా నువ్వు మారాల్సిన అవసరం లేదు. ఎవరికి ఇష్టంగా మారాలి? దేవునికి ఇష్టంగా మార్చేవాడే సేవకుడై ఉన్నాడు. స్తోత్ర. హల్లెలూయా. ఈ మార్గ మధ్యలో ఎంత పెను తుఫాను లేదురైనా అలజడులు వస్తాయి, పెను తుఫాను వస్తాయి. వచ్చినా నిలబడి అలాగే ఆగి చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలజడా నేనా అలజడా? స్తోత్ర. అలాంటి వారి అలజడులన్నిటినీ అణిచివేయగలిగిన శక్తి దైవజనుని ప్రార్థన. చెప్పలేకపోయారు ఎందుకంటే. హల్లెలూయా. హల్లెలూయా. ఖచ్చితంగా నిన్ను గద్దించాడంటే గద్దింపుకు నువ్వేమవ్వాలా? లోబడు. గద్దించాడు, తిట్టాడు నన్ను అన్నాయంటే ఈరోజు నాకు తైలాభిషేకం అనే ఫీల్ అవ్వు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ గద్దింపు గురించి ఒక మాట రిఫరెన్స్ చూపించి వాక్యాన్ని ముగించేస్తాం. సామెతల్లోని 15వ అధ్యాయం తీనాను. 15వ అధ్యాయం 5వ మాట చూడు. 5వ స్లోగన్ అన్న. మూఢుడు తన తండ్రి చేయి శిక్షణ ఏం చేస్తాడట? వద్దు నాకు గద్దింపునకు లోబడువాడు ఖచ్చితంగా మార్చబడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిన్ను నీ తండ్రి గద్దిస్తున్నాడంటే, ఆ పరమ తండ్రి గద్దిస్తున్నాడంటే, ఇదిగో ఆ ఇశ్రాయేలు ప్రజలను అక్కడ వారు ఈడుస్తున్నటువంటి నిట్టూర్పులను, వారిని పడుతున్నటువంటి శ్రమల నుంచి విడుదల చేసినటువంటి వాళ్ళకు అవసరమైన వాడే మోషే అయితే, నిన్ను నీ నిట్టూర్పుల్లో, నీ కష్టాల్లో, నీ శ్రమల్లో నుంచి విడిపించడానికి అవసరమైన వాడు ఈ దైవజనుడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా నా మాటలు? వారిని విడిపించడానికి మోషే అవసరమైతే
నిన్ను విడిపించడానికి ఈ దైవజనుడు అవసరం. నీవు పరలోక రాజ్యానికి ఎక్కి వెళ్ళగలిగినట్లుగా మార్చేవాడు ఈ దైవజనుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 24 గంటలు నేనే వాక్యం చెప్పాలి, 24 గంటలు నేనే ఆరాధన చేయాలి, 24 గంటలు నేనే ప్రార్థన చేయాలని ఆశించే సేవకుడైతే నేను కాదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఏ రీతిగా ఉన్నానో, నా దర్శనం ఏ రీతిదో అదే దర్శనం ఎదగాలని ప్రోత్సహించేవాడే ఈ సేవకుడు. స్తోత్ర. ఆ దర్శనం చాలా విలువైందండి. అందరి సేవకులకు ఉండదు ఈ దర్శనం. అందరూ అలాంటి దర్శనాలు ఎదగాలంటే చాలా కష్టతరం. స్తోత్ర. ఎక్కడో 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 తన బతుకుతున్నటువంటి మోషే గారిని ఇగో ఇట్రా అని పిలిచాడు దేవుడు. పిలిచాడా లేదా? ఆయన పనాన ఆయన ఏదో గొర్రెలు కాసుకుంటున్నాడు, దేవుని చిత్తం కోసం ఎదురు చూస్తున్నాడా మోషే? ఏమన్నా చూశాడా? లేదు, చూడలేదు. మోషేకి అసలు పిలిచేదాకా కూడా తెలియదు. అక్కడెక్కడో అరణ్యంలో ఆయన ఏదో గొర్రెలు కాసుకుంటా ఉంటే పొదలో మండుచున్నటువంటి అగ్నిలో మోషే ఇట్రా అన్నాడు. స్తోత్ర. నా బ్రతుకు నేను బతుకుతా ఉంటే సేవకు రాకపోతే చంపుతాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా బతుకు నేను బతుకుతున్న వాళ్ళమే, కానీ దేవుడు పిలిచాడు. ఆ పిలిచిన పిలుపుకు లోబడి ఆయన చిత్తాన్ని మోసుకొని వెళ్ళగలుగుతున్నాం. ఆయన చిత్తంలోనికి దేవుడు ఇంతమందిని జాయిన్ చేశాడు. వీళ్ళందరిని కూడా అదే చిత్తంలో, అదే సంకల్పంలో, అదే దర్శనంలో, అదే ఆత్మ నడిపింపులో నడిపించాలని కోరిక నాది. స్తోత్ర. హల్లెలూయా. అదే చిత్తంలో మీరు కొనసాగుదురుగాక. తండ్రి ప్రేమించాడు గనుక ఇస్సాకుని ఎలాగ మార్చాలనుకున్నాడు? బలిగా మార్చాలనుకున్నాడు. కారణం ఒకటే, ప్రభువా నీ చిత్తం చేస్తా. అది ఎలాంటిదైనా, అది ఎంత కష్టతరమైనా బలిగా మారాలా? మారుస్తాను కుమారుణ్ణి. స్తోత్ర. ఇదిగో ఈ తండ్రి అలాంటి అవకాశం వచ్చినా ఖచ్చితంగా నేను అదే స్థానంలో ఉండగలిగేటువంటి పాత్రగా ఎదిగించగలుగుతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆత్మీయ తండ్రిని అయినటువంటి నీ తండ్రి మీద నువ్వు ఖచ్చితంగా దృష్టించు. ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన మోషే అవసరమైతే నన్ను విడిపించడానికి దేవుడు ఈ సేవకుని ఇచ్చాడు. స్తోత్ర. ఎంతమంది ఈ సేవకుడి కొరకు ప్రార్థన చేస్తారండి ఈరోజు? ఎంతమంది ఈ సేవకుడి కొరకు ప్రార్థన చేస్తారు? దేవునికి స్తోత్ర. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమిస్తాను కాబట్టి పొగడను, ప్రేమిస్తాను కాబట్టి చప్పట్లు కొట్టను, ప్రేమిస్తాను కాబట్టి ఏం చేయను? పొగడను. స్తోత్ర. ఖచ్చితంగా గద్దిస్తాను, నడిపిస్తాను. ప్రభు చిత్తాన్ని తెలుసుకునేలాగా నడిపిస్తాను. స్తోత్ర. హల్లెలూయా. పొగడాల్సి వచ్చిందనుకో, అప్రిషియేషన్ చేయాల్సి వచ్చిందనుకో, పర్సనల్గా మాత్రమే చేస్తా. అది అందరికీ తెలుసు. బహిరంగంగా ఎప్పుడు ఎక్కడ చేయను. కారణం దాని ద్వారా చాలా నష్టాలు ఉన్నాయి. స్తోత్ర. చాలామంది నాకు శాలువా కప్పుతన్నారు, బొక్కే ఎత్తానన్నారు. వద్దన్నాను నేను కూడా. వద్దయ్యా, నాకు వద్దు నాయన. దీని అంతటి గర్వుడు ఒక్కడే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి దీవించునుగాక. ఆమేన్. అర్పణలు అర్పించుకుందాం.